హిందూ సాంప్రదాయంలో కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత ఉంది. గుడికి వెళ్ళిన, పండగలు చేస్తున్న, దేవుణ్ణి పూజించేటప్పుడు కొబ్బరికాయను కొడతాము. రామాయణ మహాభారతాలలో కూడా కొబ్బరికాయకి గొప్ప ప్రాధాన్యత ఉంది. కొబ్బరికాయను మనిషి తలకి ప్రతీకగా భావిస్తారు. కొబ్బరికాయపై ఉండే పీచు మనిషి జుట్టు, గుండ్రని ఆకారం మనిషి ముఖం. కొబ్బరికాయలోని నీరు రక్తంతో పోలుస్తారు. కొబ్బరి లేదా గుజ్జు మనస్సును సూచిస్తాయి. దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే మంచిదా లేక అపచారమా అనే సందేహం చాలామందికి వస్తుంది. ఇలా జరిగితే కీడు సంభవిస్తుంది అని ఆందోళనకు గురవుతారు. కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉంటే, తీర్థం తీయగా ఉంటే చాలా సంతోషపడతారు. అదే కొబ్బరికాయ కుళ్ళిపోతే కంగారు పడతారు. కొబ్బరికాయ పగిలే విధానం కూడా వివిధ పనులను సూచిస్తుంది. కొబ్బరికాయ కొట్టినప్పుడు సమానంగా పగిలితే మనస్సులోని కోరిక నెరవేరుతుంది అని అర్థం. కొత్తగా పెళ్ళైన వారు టెంకాయను కొట్టినప్పుడు మధ్యలో పువ్వు వస్తే సంతాన ప్రాప్తి లభిస్తుంది. అలా కాకుండా సాధారణంగా టెంకాయను కొట్టినప్పుడు పువ్వు వస్తే శుభం అని అర్థం. టెంకాయ నిలువుగా పగిలితే త్రిమూర్తులు దీవెనలు ఉంటాయి. ఆ కుటుంబంలోని కూతురికి కానీ కొడుకుకి కానీ సంతానం లభిస్తుంది అని సూచన. కొబ్బరికాయ కుళ్ళిపోతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అసలు ఏమీ కాదు, చింతించాల్సిన అవసరం లేదు అంటున్నారు జ్యోతిష్యులు. అయితే ఇంట్లో కానీ ఆలయంలో కానీ కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే దానిని పారవేయాలి. చేతులు కాళ్ళు కడుక్కొని మళ్ళీ పూజ చేయాలి. వాహనానికి పూజ చేసిన టెంకాయ కుళ్ళిపోయినప్పుడు ఆ వాహనానికి దిష్టి పోయింది అని అర్థం.